కమ్ 2లో వచ్చేసి ఇక ఎస్ఐని కలిసి జ్యోత్స్న వచ్చేసి ఎందుకు చీట్ చేసావు నన్ను అంటుంది కోపంగా. జ్యోత్స్న వచ్చేసి నన్ను నువ్వు ఇంత ధైర్యంగా ఆడటానికి కారణం ఏంటి అడగటానికి అనేసి ఇంకా ఎస్ఐ అయితే కోపడతాడు జ్యోత్స్న మీద. వచ్చేసి పాప స్కూల్ అడ్మిషన్ లెటర్ అయితే చూపిస్తూ తీసుకో అని జ్యోత్స్న అయితే కారు మీద అయితే పెట్టేస్తాడు కోపంగా. ఇంకా ఎస్ఐ ఉండేసి జో రగిలిపోతుంది అనమాట. అమౌంట్ కూడా రిటర్న్స్ అయితే వచ్చింది, చెక్ చేసుకో అంటాడు కోపంగా. ఎంతకు అమ్ముడు పోయావు మా బావ దగ్గర, నాకన్నా నీకు ఎక్కువగా ఇచ్చాడా, నేను అంతకు 10 రెట్లు ఎక్కువగా ఇస్తానంటుంది జో వచ్చేసి కోపంగా. వచ్చేసి మర్యాద అంటాడు. ఎస్ఐ వచ్చేసి ఆవేశంగా నీకు మర్యాద ఏంటి, నీతో డీల్ మాట్లాడుకొని కొన్ని ఆఫర్ చేశాను, నువ్వు ఓకే అన్నావు అంటూ ఇంకా జో వచ్చేసి రెచ్చిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా ఎస్ఐ వింటూనే ఉంటాడనమాట. నాకేంటి బెటర్ ఆఫర్, నాకన్నా కూడా మా బావ నీకు బెటర్ ఆఫర్ ఇచ్చేసరికి ఆధారాలన్నీ కూడా అలానే వదిలేశావు, కోర్టు లోపలికి అయితే రాకుండా మొహం చాటేశావు అనేసి ఇంకా జ్యోత్స్న అయితే 4 మాటలు చెప్తూ ఉంటుంది అనమాట. ఎస్ఐని వచ్చేసి ఇంకా దీపాను కాపాడటానికి మా బావ ఎంత ఆఫర్ చేస్తాడు, నేను అంతకి 10 రెట్లు అయితే ఎక్కువ ఇస్తాను, ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్స్ లో పొరపాటున అయితే జరిగిందని కోర్టులో చెప్పు అంటుంది జ్యోత్స్న వచ్చేసి కోపంగా. ఇంకా చెప్పు అంటాడు ఎస్ఐ. ఎందుకు దీప ఏమైనా నీ చెల్ల, కార్తిక్ ఏమైనా నీ ఫ్రెండా అంటుంది జో వచ్చేసి కోపంగా. 2 కాదు, మంచి వాళ్లకు అన్యాయం జరగకూడదు అంటాడు. ఇంకా ఎస్ఐ వచ్చేసి వాటి డైలాగ్ ఏంటి సార్, ఏమైంది మీకు, సడన్ గా ఈ దీప ఎలా మంచిదైపోయింది అంటుంది జో వచ్చేసి ఆవేశంగా. నోరు కొంచెం అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది అంటాడు ఎస్ఐ వచ్చేసి. అమ్ముడు పోయిన మీకు మర్యాద ఏంటి అంటుంది జో వచ్చేసి. షట్ అప్ అంటాడు ఎస్ఐ వచ్చేసి కోపంగా. యూ జస్ట్ షట్ అప్ అని అంటుంది జో వచ్చేసి. ఏంటి గొంతు లేస్తుంది, నేను నిజం చెబితే నువ్వు వెళ్ళి జైల్లో కూర్చుంటావు అంటాడు ఎస్ఐ వచ్చేసి కోపంగా. నేను నిజం చెబితే నీ జాబ్ పోతుంది, పోయి ఇంట్లో కూర్చుంటావు అంటుంది జో వచ్చేసి. ఇంకా వెంటనే ఎస్ఐ ఉండేసి పెద్దగా నవ్వుతాడు. ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో, ఏమని చెప్పుకుంటావో చెప్పుకోపో అంటాడు కోపంగా వచ్చేసి జోతో. ముందు నువ్వు ఎంత అమ్ముడు పోయావో చెప్పు అనేసి ఇంకా జో అయితే అంటుందన్నమాట. నేను ఎవరికి అమ్ముడు పోలేదు, మంచి వాళ్ళను మోసం చేయకూడదని అనుకున్నాను, నా డ్యూటీ నేను చేశాను అంటాడు ఎస్ఐ వచ్చేసి. ఇంకా దీప అయితే బయటకు అయితే వచ్చింది అంటుంది జో వచ్చేసి. తను నిర్దోషి అంటాడు ఎస్ఐ వచ్చేసి. ఈ మాటను అబద్ధం చెయ్యాలి అంటుంది జో వచ్చేసి. కోర్టు బెయిల్ ఇచ్చింది అని నవ్వుతాడు ఎస్ఐ వచ్చేసి. ఆధారాలు ఇవ్వడంలో పొరపాటు జరిగిందని నువ్వు చెప్పు, అప్పుడు బెయిల్ అయితే క్యాన్సిల్ అవుతుంది అంటుంది జో వచ్చేసి. ఇంకా జో అన్న మాటలకి ఎస్ఐ అయితే ఒప్పుకుంటాడా లేదా అనేది పాత్రలో తెలుసుకున్నాం బాబా.